గోషమహల్ నుంచి పోటీ చేయాలని పార్టీ ఆదేశిస్తే గెలుపు అంటే ఏంటో చూపిస్తా అన్నారు బీజేపీ నాయకురాలు మాధవీలత. బీజేపీ నుంచి ఒక్క ఎమ్మెల్యే గెలవని రోజుల్లో రాజా సింగ్ గెలిచారని గుర్తు చేశారు. 3 సార్లు అక్కడి ప్రజలు అవకాశం ఇస్తే ఎందుకు డెవలప్మెంట్ కాలేదని ప్రశ్నించారు. ఊరికే ఇతర పార్టీలను విమర్శించడం కాదు, మనం ఏం చేశామనేది ముఖ్యమని అన్నారు మాధవీలత. తనకు హైదరాబాద్ టికెట్ ఇచ్చిన సమయంలో ఇంకా ఎన్నికలు అవ్వకుండానే గుజరాత్ వెళ్లి మాధవీలత గెలవదని రాజా సింగ్ రిపోర్ట్ ఇచ్చారని ఆమె మండిపడ్డారు. గోషమహల్ నియోజకవర్గంలో బీజేపీ గుర్తు మీద ఎవరు పోటీ చేసినా గెలుస్తారన్న మాధవీలతతో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. రైట్, భారతీయ జనతా పార్టీలో రోజు రోజుకి సమీకరణాలు చాలా శరవేగంగా మారుతున్నాయి. పర్టికులర్గా గోషమహల్ నియోజకవర్గంలో ఇప్పటికే బీజేపీ పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకుంది. అయితే రాజాసింగ్ని అనర్హుడిగా గుర్తిస్తూ ఇప్పటివరకు అయితే రాష్ట్ర నేతలు స్పీకర్ని అయితే కోరలేదు. దీనిపైన ఇంకా మీమాంస కొనసాగుతుంది. అయితే నేపథ్యంలో ఒకవేళ రాజాసింగ్ని పార్టీ నుంచి బర్తరఫ్ చేయాల్సిందిగా కోరితే కనుక మరో ఉప ఎన్నిక తప్పదు. ఇప్పటికే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బైపోల్ జరగబోతుంది. అదే కోవలో రాజాసింగ్ని అనర్హుడిగా గుర్తిస్తే కనుక ఖచ్చితంగా గోషమహల్ నియోజకవర్గానికి కూడా బై ఎలక్షన్ జరిగే అవకాశం ఉంటుంది. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇటు హైదరాబాద్ నుంచి గట్టి పోటీ ఇచ్చి దాదాపు 3 లక్షలకు పైగా ఓట్లను సాధించినటువంటి భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్ మాధవీలత, బీజేపీ పార్టీ సీనియర్ నేత మనతో పాటు ఉన్నారు. మేడం చెప్పండి, పర్టికులర్గా మీ పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్నటువంటి గోషమహల్ నియోజకవర్గంలోనే ఇప్పుడు ఎక్కువగా ఒక గందరగోళం అనొచ్చా, లేకపోతే ఆ హాట్ టాపిక్ అనొచ్చా, ఏదైనా అనొచ్చు? గందరగోళం అయితే ఏం లేదు, హాట్ టాపిక్ అనొచ్చు. సో ఈ హాట్ టాపిక్లో ఉన్నటువంటి గోషమహల్ కాన్స్టిట్యున్సీకి రాబోయే రోజుల్లో మిమ్మల్ని ఎమ్మెల్యేగా చూడొచ్చా? అంటే పోటీ విషయంగా కనుక మీరు అడిగితే కనుక ఒకవేళ పార్టీ నాకు నిలబడే అవకాశం ఇస్తే ఎమ్మెల్యే కింద నాకు ఖచ్చితంగా నమ్మకం ఉంది. అక్కడ బీజేపీ పార్టీకే ఎప్పుడూ కూడా ఓట్లు పడతాయి. నా స్టేట్మెంట్ అర్థమైంది కదా? మాధవీలత అంటలే నేను ఇక్కడ. నాకు నిలబడే అవకాశం ఇస్తే బీజేపీ పార్టీ ఎప్పటికైనా బీజేపీ పార్టీ అభ్యర్థికి అక్కడ ఓట్లు పడతాయి. ఎందుకంటే అక్కడ మీకు రాజ్ పురోహిత్ కమ్యూనిటీ, లోధు కమ్యూనిటీ, ఎన్నైనా అగర్వాల్స్ అని అనుకోండి మీరు. ఇలా ఉత్తర భారతదేశం నుంచి మన దక్షిణ భారతం వైపు సౌత్ ఇండియా నుంచి ఎంత ఓటర్స్ ఉన్నారో మీకు అంతకన్నా ఎక్కువ మీకు నార్త్ ఇండియా నుంచి కూడా ఓటర్స్ ఉన్నారు. వాళ్లకు తను మన ధన్ సెంటర్ చూడు, అట్లా బీజేపీ పార్టీ అంటే ప్రాణము. అంటే గోషమహల్లో భారతీయ జనతా పార్టీ నిలబడితే తప్పకుండా గెలుస్తారు అంటే రాజసింగ్ ప్రస్తుతం భారతీయ జనతా పార్టీలో లేరు కాబట్టి అక్కడ ఎవరు నిలబడ్డా భారతీయ జనతా పార్టీ గెలుస్తుందని ఉద్దేశం. అంతే, భారతీయ జనతా పార్టీ తరపున ఎవరు నిలబడితే గోషమహల్లో వాళ్ళు గెలుస్తారు. అది మాధవీలతనా ఇంకెవరన్నా అంటే సంబంధం లేదు దానికి. నేను ఓపెన్ చెప్తున్నా, అక్కడ ఓటర్కి మోదీ గారన్నా, భారతీయ జనతా పార్టీ అన్నా, సనాతన హిందూ ధర్మం అన్నా అంత ప్రాణం. చూడైనా చర్చలు ఏముంది చెప్పు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క తీరుగా మాట్లాడుతూనే ఉంటారు చర్చలు అంటే. ఇప్పుడు అట్లా అంటే రాజాసింగ్ గారు మీకు అది వరకు టీడీపీ నుంచి ఆయన కార్పొరేటర్ అయినారు. ఆ తర్వాత ఆయన బీజేపీని ఎంచుకున్నాడా లేదా అది ముఖ్యం. ఎందుకని మరి ఇండిపెండెంట్గా నిలబడి ఉండొచ్చు కదా. ఆయన కార్పొరేటర్గా రాజాసింగ్ గారు ఉన్నప్పుడు దేశవ్యాప్తంగా ఎన్ని జాగలల్లో ఆయనది హిందూ సనాతన ధర్మం మీద మాటలు వచ్చినాయి. సరే, మనం రాజాసింగ్ గారి సంగతి వదిలేద్దాం, మాధవీలత సంగతి తీసుకుందాం. ఇంకా ఈజీ కదా, మాధవీలత గురించి బాగా తెలుసు కదా. 2024 ముందు వరకు 2023 వరకు ముందు నేను కొత్తగా శ్లోకాలు అయితే ఈ సంవత్సరంలో నేర్చుకోలేను కదా. నా పూజ, నా అనుష్ఠానం, నా శ్లోకాలు, నా సనాతన ధర్మం అంత ముందు కూడా తెలుసు. మరి నేను ఎందుకు ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా నేను తెలియలే అంటే బీజేపీ అనేది ఒక అద్భుతమైన అవకాశం. పార్టీ బీజేపీ అనేది సనాతన హిందూ ధర్మం గురించి ఇష్టపడే వాళ్లకు, రాజాసింగ్ గారు లాంటి వాళ్లకు, నాలాంటి వాళ్లకు, సనాతన హిందూ ధర్మాన్ని ఇష్టపడే మాలాంటి వాళ్లకు, దాని గురించి మాట్లాడాలి అని కోరిక ఉన్న మాలాంటి వాళ్లకు, దాన్ని పెంచి పెద్దదాన్ని చేయాలనుకునే మాలాంటి వాళ్లకు బీజేపీ కన్నా ఉత్తమమైన పార్టీ ఇంకొకటి లేదు. అది మాకు తెలుసు, పార్టీకి తెలుసు. పోటీ చేయడం కాదు, గెలిచి చూపిస్తాను, గెలుపంటే ఏంటో పాత బస్తీలో గోషమహల్ నుంచి అక్కడ నుంచే మొదలు కాబోతుందంటూ ఆమె చెప్తున్నారు. కెమెరామెన్ రెడ్డి శేఖర్తో రాజేష్, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి.